దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన సంగం చంద్రమౌళి గారిని కలవబోతున్నాము. ఆయన చీఫ్ ఇంజనీర్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నేను ఫస్ట్ రాసింది రామాయణమే మొదలు రాసింది. సరే అన్నిటి చిన్న చిన్న పద్యాలు అవి చాలా రాశాను. అంటే నేను హై స్కూల్లో ఉన్నప్పుడు పద్యాలు రాస్తూ ఉండేవాడిని. ఇప్పుడు చైనా వార్ గురించి, అప్పుడు చైనీస్ అగ్రెషన్ అప్పుడు కొన్ని పద్యాలు రాయటం, ఇక్కడ మీద రాస్తూ ఉండేవాడిని. అవన్నీ మాకు మ్యాగజైన్లో వచ్చేది, నల్గొండ మ్యాగజైన్లో వచ్చేది. ఆ తర్వాత ఇక రిటైర్ అయిన దాకా నాకు అవకాశం దొరకలే మళ్ళీ రాయడం. తర్వాత రిటైర్ అయినాక ఇది మొదలు పెట్టాను. ఫస్ట్ రామాయణం గురించి రాసి, ఈ రామాయణం ఇది పెద్దది, వాల్మీకి రామాయణం ఇది సెకండ్ది. ఇది ఫస్ట్ది చిన్నది రాశాను. ఏది మన చిన్న పద్యాల్లో కూడా అందరికి అర్థమయ్యేటట్టు ఒక 80 పేజీల్లో రాశాను చిన్న. సో అది రాసిన తర్వాత టైప్డ్ కాపీ మా 2-3 ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళు కొంచెం సాహిత్యం గురించి బాగా తెలిసిన వాళ్ళు, ప్రభాకర్ ఒకడు, తర్వాత వెంకటనారాయణ, ఒక 2-3 ఫ్రెండ్స్ సాహిత్యం గురించి బాగా తెలిసిన వాళ్ళు చదివి చాలా బాగుంది, అసలు నువ్వు ఇమ్మీడియట్గా ప్రింట్ చేయించాలని అంటే నేను ఇక ఆ బుక్ తీసుకుపోయి ఫస్ట్ ఎల్లూరు శివారెడ్డికి ఇచ్చాను. ఆయన చదివిండు, ఇమ్మీడియట్గా ప్రింట్ చేయించి అప్పటి నుంచి మొదలైంది కదా. అదే చిన్న బుక్ కదా, దానికి డీటెయిల్గా రాయాలనే ఉద్దేశంతో నేను ఈ వాల్మీకి రామాయణాన్ని ప్రతి బాలాఖండ నుంచి ప్రతి కాండ డీటెయిల్గా, మన వాల్మీకి రామాయణం ఎంత డీటెయిల్గా ఉన్నదో చాలా వరకు సంఘటనలు వచ్చేటట్టుగా రాశాను పద్య రూపంలో. ఇది మొత్తం 612 పేజీలు. కానీ సాధించినందుకు సంతోషంగా ఉన్నాం. పోతన గారు అదే కదా అన్నది, నేను కాదు ఆయనే రాయించుకున్నాడు, రాముడే రాయించుకున్నాడు అనే సంతోషం నాకు మిగిలింది. సంతోషం. మా నాన్నగారు నేర్పించిన మొదటి పద్యమే దీనికి నాంది, నా యొక్క రచనకు నాంది. ఇవి 2000 కాపీలు ప్రింట్ చేశాను. అంటే మొదలు 1000 చేశాను, అయిపోయినాయి. తర్వాత మళ్ళీ 1000 చేయించాను. అన్ని లైబ్రరీలో, దేవాలయాలు కొన్నిట్లు ఇచ్చాను, కానీ దేవాలయాలకు కూడా ఇవ్వాలనుకుంటున్నా, ఇస్తాను, దేవాలయాల్లో కూడా పంపిస్తాను. రామాయణం చెప్పింది, ఎప్పుడో చెప్పింది, అది సమాజానికి మనం కొత్తగా చెప్పింది ఏం లేదు. కాకపోతే పండితులే కాక తెలుగు పామరులు కూడా, కొద్దిగా తెలుగు చదివే వాళ్ళు కూడా అర్థం చేసుకునే పద్యాల్లో రాయాలనే ఉద్దేశంతో నేను ఇది రాశాను. నేను రాసిన కొత్తదనం ఏం లేదు ఇందులో. కాకపోతే పామరులకు కూడా అర్థం చేసుకునే రామాయణం కావాలి. కానీ ఇంతగా సులభంగా అర్థమయ్యే రామాయణం చాలా తక్కువ ఉన్నాయి, లేవు. 1-6 ఏమున్నదో కానీ ఈవెన్ కంబరామాయణం కూడా అంత సులభం కాదు. ద్విపదకాయమైనా అది అంత సులభంగా ఏం అర్థం కాదు. ఈ బుక్ రాసిన తర్వాత ఆచార్య గోపి గారు అభినందించాడు చాలా. ఈ బుక్ కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. నా యొక్క ఫోన్ నెంబరు 9849566009. ఎస్ చంద్రమౌళి.